రేయ్ లేరా. సార్ అసలు మేమేం చేసాం? ఏం జరిగింది సార్? రేయ్ లేరా. త్రిపుర ఏం జరిగింది? పోలీసులు వచ్చారేంటి? ఏమో భరణి, అడుగుతుంటే చెప్పడం లేదు. దొంగలు అడిగే ప్రశ్నలు కూడా జవాబులు చెప్పాలా? ముందు స్టేషన్కి నడవండి. దొంగలమా? ఏం మాట్లాడుతున్నారు సార్? దేన్ని పట్టుకుని మమ్మల్ని దొంగలు అంటున్నారో చెప్పండి. అవన్నీ తర్వాత. రాంబాబు తీసుకురండి. సార్ అయ్యో పోలీస్ స్టేషన్. మేము ఏం చేసామండి? అయ్యో సార్ అవన్నీ తర్వాత చెప్తాం పదా. సార్ మేము ఏం చేసాం సార్? ఆగండి సార్ వదలండి. అయ్యో సార్ భరణి, సార్ చెప్పండి. భరణి. తీయండి. మాధవి, పెళ్ళైపోయాక ఇవన్నీ ఎందుకు? పెళ్లిలో చేయలేదు కదా, అందుకే. మాలో ఈ పద్ధతేం లేదు. ఎందుకిప్పుడు? పెద్దబాబులే. వదినా, ప్రతిదానికి ఇది మా ఆచారం కాదు, పద్ధతి కాదు అంటున్నావు. ఇవన్నీ మనకున్నవే, నువ్వు ఊరుకో. అది కాదు మాధవి. నాకు తెలియక అడుగుతున్నాను. నీకసలు ఈ పెళ్లి ఇష్టమేనా? ఏమో, నీ వరుస చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి. మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ పెళ్ళి ఇష్టమే. ఇప్పుడు ఉంగరాలు తీయాలంతేగా, నేనే తీస్తాను. బల్లి, ఏంటి చూస్తున్నావు? పెదబాబు రెడీ అయిపోయాడు, నువ్వు పోటీ ఇవ్వు. తీ. బాధపడకు, అంతా మంచి జరుగుతుంది. మీ మావయ్య త్వరలోనే మారుతాడు. కృష్ణవేణి వదిన, మీలాంటి మంచి కుటుంబంలోకి మంచి అమ్మాయి కోడలుగా వచ్చింది. మీ సంగతి నాకు తెలుసు. మీరు వల్లిని బంగారంలా చూసుకుంటారు. ఇక అంతేగా. ఇద్దరిని గదిలోకి పంపించేద్దాం. అయినా మీరు పొద్దున్ననగా వచ్చారు కదా, ఇంటికెళ్ళాలి కదా. అవును వదినా. అవును, బంతాట మిగిలింది కదా, అది కూడా ఆడించేసి అప్పుడు వెళ్తాం. సరే పదమ్మా. ఈ ఆటలో మీలో రాముడెవరో సీత ఎవరో తెలుస్తుంది. మధ్యలో ఈ రాముడు సీత గోలేంటి మాధవి? ఓ 4 సార్లు బంత అటు ఇటు వేసి పంపించొచ్చు కదా. అబ్బే, అదేం కుదరదు. అలాగే అండి, మీరు ఎలా చెప్తే అలా. అది ఇప్పుడు సున్నితంగా వేసేవాళ్ళు సీత, బలాన్ని ఉపయోగించేవాళ్ళు రాముడు. అంతేగా, ఇటువంటి. ఇద్దరు రాముడవ్వాలని ఆడుకుంటున్నట్టున్నారు.
నేను అడిగిన దానికి మీరు నోరు తెరవకపోతే డైరెక్ట్గా జైలుకే వెళ్తారు. ఎందుకు సార్ మేమేం చేసామని మమ్మల్ని జైల్లో పెడతారు? శివగామి గారి ఇంట్లో వెండి సామాన్లు దొంగతనం చేసి వాటితో దొరికిపోతే జైల్లో పెట్టరా? అవి మేం దొంగతనం చేసామని మీకు యార్ సన్నాంగా? ఏంటి? మీకెవరు చెప్పారని అడుగుతున్నాడు, చెప్పండి. నువ్వు తమిళనాడు దొంగవా? దొంగ అని ఇంకోసారి మమ్మల్ని అంటే ఊరుకొని చెప్తున్నాను. ఏం చేస్తావు? దొరకనంత వరకే దొరలు, ఒక్కసారి దొరికాక అందరూ దొంగలే. నేను దొంగలం కాదండి, వాటిని మేము దొంగతనం చేయలేదాం. చేయకపోతే అవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి? వాటంతటవే మమ్మల్ని తీసుకోండి అని మీ దగ్గరికి వచ్చాయా? మీకు అసలు పోయాయని కంప్లైంట్ ఎవరిచ్చారో చెప్పండి. పోగొట్టుకున్న వాళ్లే ఇచ్చారు. మీరు ఏ ఊళ్ళో దొంగతనం చేశారో ఆ ఊరు పోలీసులే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా ఈ వివరాలు మీరే చేశారని ఒప్పుకుంటారా? ఆ అవసరం మాకు లేదు సార్. శివగామి గారు ఎవరో కాదు, వీళ్ళ నానమ్మ గారే. ఎందుకు చెప్తున్నావు? చెప్పకపోతే వీళ్ళు మనల్ని వదిలేలా లేరు త్రిపుర. చెప్పినా వదలం. ఎందుకు వదలరు సార్? ఇవిడ శివగామిని గారి మనవరాలని చెప్తున్నానుగా. అని నువ్వు చెప్తే మేము నమ్మం. సాక్ష్యం ఏమిటి? ఏం చేయమంటారు సార్? నువ్వు చెప్పింది నిజమని రుజువు చెయ్యి. ఏంటి చేయలేవా? సార్ ఇప్పటికిప్పుడు రుజువులు ఎక్కడి నుంచి చూపిస్తాం? చెయ్యాలంటే ఎలాగైనా చేయొచ్చు. పోనీ శివగామి గారి నంబర్ ఇవ్వండి, మేమే అడుగుతాం. ఏంటి లేదా? అవునులే, దొంగల దగ్గర ఆవిడ నంబర్ ఎందుకు ఉంటుంది? సార్ మేం దొంగలం కాదు. లేచిపోయి వచ్చిన వాళ్ళ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. ఓకే సార్, నంబర్ ఇస్తాను, మాట్లాడండి. ల్యాండ్ లైన్ నంబర్ ఇవ్వు. అప్పుడే నువ్వు ఇచ్చిన నంబరు శివగామి గారిదో కాదో మాకు తెలుస్తుంది. మీరిద్దరూ ముఖముఖాలు చూసుకోవటం వల్ల ప్రయోజనం ఏం లేదు. నాకు సాక్ష్యం కావాలి అంతే. సరే సార్, ఇస్తాను. కాకపోతే ఒక షరతు. ఏంటి? మీరు వల్లితోనే మాట్లాడాలి. ఆవిడెవరు? మా మంచి కూరే మనిషి. ఆవిడ నిజం చెప్తుందన్న గ్యారెంటీ ఏంటి? తను అబద్ధం చెప్పదు. సరే, ముందు నంబర్ ఇవ్వు. అది కరెక్ట్ అయితే వల్లి గారితోనే మాట్లాడతాను. లేదంటే మిమ్మల్ని ఇట్నుంచిటే జైలుకు పంపిస్తాను. సరే సార్, నంబర్ 223399. కానిస్టేబుల్ నంబర్ చెక్ చేయి. హలో, ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి చెప్పగలరా? సరే సార్, థ్యాంక్ యూ సార్. ఆ నెంబర్ శివగామి గారింటిదే. కన్ఫర్మ్ అయింది కదా? మాట్లాడండి వల్లితో. మాట్లాడతాను. అక్కడ తేడాగా సమాధానం వస్తే ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మనం వెళ్లే టైం వచ్చిందని ఇలా డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇక పదండే వెళదాం. పదండి. పదండి మీరు కూడా. వీళ్ళిద్దరిని గదిలోకి పంపించి మేము వెళ్ళిపోతాం. రండి, వాళ్ళు వెళ్ళిపోతారంట.